రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చాయా కుటుంబాలు. ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. బతుకు తెరువు కోసం భిక్షాటన చేస్తున్నారు. ఓ రోజు ఉన్నట్టుండి ఈ కుటుంబాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. బలవంతంగా ఓ ముగ్గురిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. అసలేం జరుగుతుందో మిగతా వారికి అర్థం కాలేదు. ఆ ముగ్గురు మాత్రం తప్పు చేశామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అసలు ఇంతకీ ఆ ముగ్గురు చేసిన నేరమేంటి? బతుకు తెరువు కోసం వచ్చిన వారు కటకటాల వెనక్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హైదరాబాద్ వారాసిగూడ లలితానగర్కు చెందిన రిటైర్డ్ జీఎస్టీ సూపరింటెండెంట్ వెనిగళ్ల రవిని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. తొలుత మంచినీళ్లు కావాలని అడిగిన వారు తాము పూజలు చేస్తామని, దోషాలు తొలగిస్తామని చెప్పారు. వారి మాటలు రవి నమ్మడంతో ఆయన చేతికున్న అరతులం బంగారు ఉంగరాన్ని చిటికలో కొట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు రవి ఫిర్యాదుతో వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీలతో పాటు స్థానికుల సమాచారంతో ఈ నెల 8న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్ గా గుర్తించారు. వీరు బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వలస వచ్చి పహడీ షరీఫ్ ప్రాంతంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. 5వ తారీఖు ఫిబ్రవరి 2026న ఇంట్లో ఉన్నప్పుడు సుమారు 11:30 గంటల టైంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ దుస్తులు ధరించి స్వామీజీ వేషంలో రావడం జరిగింది. అతన్ని మొదటగా తాగడానికి నీళ్ళని అడిగినారు. తను నీళ్ళు ఇచ్చిన తర్వాత పువ్వులు మరియు కొన్ని నాణ్యాలు, భగవంతుని యొక్క పూజా సామాగ్రి అని చెప్పి అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత అతనికి శాంతి పూజ కోసం అని చెప్పేసి అతని చేతుకున్న ఉంగరం చూసి ఆ ఉంగరాన్ని ఇవ్వమని అడిగితే ఇతను వాళ్ళని నమ్మి స్వామీజీ అనే ఉద్దేశంతో నమ్మి ఆ ఉంగరం ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు పూజ చేస్తున్నామని చెప్తూ ఆ ఉంగరాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ రకంగా అతను మోసపోయిన విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తారు. తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము నేరస్తునికి సంబంధించి విచారణలో సీసీ కెమెరాల ద్వారా అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వీరు భిక్షాటన చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా ఆధ్యాత్మిక ముసుగులో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దృష్టి మరల్చి దొంగతనాలు చేయాలని పక్కా ప్రణాళికతో కాషాయ వస్త్రధారణలో స్వామీజీలుగా నమ్మపలుకుతున్నారని వెల్లడించారు. ముఖ్యంగా ఈ స్వామీజీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈ రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ మా విచారణలో తేలింది. ఆధ్యాత్మికంగా వాళ్ళ బిహేవియర్ను చూసి, అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఉండి కొంచెం భక్తిభావం ఉన్నట్లుగా వాళ్ళకు కనిపిస్తే, అంటే బొట్టు పెట్టుకొని ఉండడం, అంటే చేతికి కడియం పెట్టుకొని ఆ దారాలు కట్టుకొని ఉన్నట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వారిని మోసం చేయడానికి వీళ్ళ ప్రయత్నంలో భాగంగా మోసం చేస్తారు. అపరిచిత వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెప్తున్న పోలీసులు పూజలు చేస్తామని లేదా మరేదైనా కారణంతో వస్తువులు అడిగితే ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయామని గ్రహిస్తే ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.